సువాసిని పూజ చేయటం అంటే ఏదో దసరా నవరాత్రులప్పుడు చేయటమా, అప్పుడప్పుడు చేయటమా, ఎప్పుడూ చేయొచ్చా అనంటే అసలు ఇది ఎప్పుడు మొదలైందో చూడండి, అందులోనే మనకు సమాధానం దొరుకుతుంది. ఆ జగన్మాత అయినటువంటి లలితా పరాభట్టారిక ఆమె చేసింది మొట్టమొదటిసారిగా సువాసిని పూజ. భండాసుర సంహారం కోసం అవతరించినటువంటి దేవి శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవతల యొక్క కార్యం చేయటం ఏమిటి అంటే భండాసురుడనేటువంటి రాక్షసుని సంహరించి ఈ లోకాలను రక్షించడానికి అవతరించినటువంటి తల్లి ఆ కార్యక్రమం, ఆ సంహారం, ఆ యుద్ధం నిర్విఘ్నంగా జరగాలి అనంటే మొట్టమొదటగా చేసినటువంటి పూజే సువాసిని పూజ. షోడశిగా 16 కళలతో ప్రకాశించేటువంటి పరమేశ్వరి తన శరీరంలో నుండి సువాసులను సృష్టించి వాళ్లను పూజించి వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని ఆమె యుద్ధానికి బయలుదేరింది. వాళ్ళు అడిగారట, అమ్మా మేము నీ అంశలమే కదా అంటే, నా అంశలైనప్పటికీ కూడాను నేనైనా సరే మిమ్మల్ని పూజించే యుద్ధానికి వెళ్తున్నాను. ఏ కార్యక్రమం నిర్విఘ్నంగా ముందుకు జరగాలన్నా, నా అనుగ్రహం కలగాలన్నా సువాసిని పూజ చేయవలసిందే అని అన్నది.